వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్లో భారీ వర్షానికి జలమయమైన రోడ్లు. పార్టీ ఫిరాయింపు రాజకీయాలపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి సీతక్క కౌంటర్. ₹1000 వినాయక చందా ఇవ్వలేదని కుల బహిష్కరణ, కన్నీరు మున్నీరైన మహిళ. మంత్రి నారా లోకేష్ చొరవతో నేపాల్లోని కత్మండ్ విమానాశ్రయం నుంచి రాష్ట్రానికి బయలుదేరిన ఏపీ వాసులు. యూరియా కొరతకు నిరసనగా రైతు సంఘం ఆధ్వర్యంలో రాయపర్తిలో రైతుల ధర్నా. ఇక వివరాల్లోకి వెళ్తే, మంత్రి నారా లోకేష్ ప్రత్యేక పర్యవేక్షణలో నేపాల్లో చిక్కుకున్న ఏపీ వాసులు 144 మంది ప్రత్యేక విమానంలో రాష్ట్రానికి రప్పించడంలో విజయవంతంగా కృషి చేశారు. ఈ ప్రత్యేక విమానం కట్మండ్ నుంచి బయలుదేరి ముందుగా విశాఖపట్నం విమానాశ్రయంకు చేరింది. ఆ తర్వాత తిరుపతి విమానాశ్రయంకి వెళ్లి ఏపీ వాసులను స్వస్థలాలకు రప్పించింది. A very warm welcome on board this special charter flight. We're really happy to have you with us today. I'd like to take a moment to thank the government of Andhra Pradesh, Shri Nara Chandrababu Naidu and Shri Nara Lokesh for arranging this aircraft and making it possible for us all to travel together with utmost safety and comfort. Thank you. Especially, please socialize in the panel above. Hello, Jai Chandrababu Naidu! Jai Nara Lokesh! Jai Balaji! Jai Somnath ji! Jai Pasupanath ji! Jai Telugu Desam! సీఎం నారా చంద్రబాబు నాయుడు 3 సార్లు అధికారంలో ఉండగా ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కూడా ఏర్పాటు చేయలేదని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి పుత్త శివశంకర్ రెడ్డి పేర్కొన్నారు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక 17 మెడికల్ కాలేజీలకు అనుమతులు తీసుకువచ్చి 5 కాలేజీల నిర్మాణం పూర్తి చేసి క్లాసులు ప్రారంభించారని తెలిపారు. ఈ రోజు చంద్రబాబు ఈ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించడం చేస్తున్నారు అని ఆయన ఆరోపించారు. చూసుకున్నట్లయితే 1923వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఆంధ్ర మెడికల్ కాలేజ్ అనేటువంటిది ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటైంది. దాని తర్వాత 96 సంవత్సరాల వరకు, అంటే 2019 వరకు చూసుకున్నట్లయితే 11 ప్రభుత్వ వైద్య కళాశాలలు మాత్రమే ఉన్నాయి. అందులో కూడా ఈ 11లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కడప, నెల్లూరు, ఒంగోలు, అదేవిధంగా శ్రీకాకుళము, ఈ 4 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసిన తర్వాత 11 అయ్యాయి. ఈ మధ్యలో చంద్రబాబు నాయుడు గారు 2 సార్లు, తర్వాత 2014-19 వరకు 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉండి 14.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో ఒకటి కూడా ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు అనేటువంటిది జరగలేదు, ఆలోచన కూడా లేదు. అంతెందుకు, ఇదే 2014-19 సంవత్సరం మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ హయాంలో ఎన్డీఏతో భాగస్వామిగా ఉండి మోదీ గారు ప్రతి జిల్లాకు ఒక వైద్య కళాశాల అనేటువంటి ఒక కాన్సెప్ట్ తీసుకొని వచ్చేసేసి అనుమతులు మంజూరు చేస్తున్నా కూడాను దాదాపు 86 మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే మిగతా రాష్ట్రాలన్నీ కూడాను వాళ్ళు కేటాయించుకున్నా కూడాను ఆంధ్రప్రదేశ్ లో జరిగింది 0. అదే టైంలో బీజేపీ మంత్రిగా ఉన్నటువంటి కామినేని శ్రీనివాసరావు వైద్య శాఖ మంత్రిగా ఆంధ్రప్రదేశ్ లో ఉంటూ విజయనగరం జిల్లా ఎమ్మెల్యేలు కూడా రిక్వెస్ట్ చేసుకుంటే మాకు ఒక మెడికల్ కళాశాల కావాలి అని, ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, మేము కట్టడం లేదనేటువంటిది చెప్పారు. తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ వాళ్ళ పాలసీ ప్రకారం ఫేజ్ 3లో తన యొక్క శక్తియుక్తులన్నీ పెట్టి కేంద్రాన్ని ఒప్పించి 17 ప్రభుత్వ వైద్య కళాశాలలకు అనుమతి తీసుకొని వచ్చి అందులో 5 ప్రభుత్వ వైద్య కళాశాలలను నిర్మాణం పూర్తి చేసేసి తరగతులు కూడాను ప్రారంభించడం జరిగింది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ లో 6500 మెడికల్ సీట్లుంటాయి, ఎంబీబీఎస్ సీట్లుంటాయి ఇప్పటి వరకు. అందులో
850 మెడికల్ సీట్లు ఎంబీబీఎస్ సీట్లు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏర్పాటు వచ్చినటువంటిదే. ఈ ప్రభుత్వ మెడికల్ కళాశాలలకి 8,500 కోట్ల రూపాయలతో అంచనాలతో శ్రీకారం చుట్టి చేస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తన హయాంలో ఒక్క మెడికల్ కాలేజీ కూడా ప్రభుత్వం సంబంధించిన తీసుకురాకపోగా ఉండే వాటిని పీపీపీ మోడల్ అనేటువంటిది ఒక తీసుకొని వచ్చేసేసి ప్రైవేట్ పరం చేసేసి ప్రభుత్వ వైద్య కళాశాలలో అయితే తక్కువ ఫీజులతో పేదవాడు అనేటువంటి మన అక్క చెల్లెమ్మలు ఎవరైనా కూడాను అన్నదమ్ములు గాని వాళ్ళ పిల్లల్ని ఇక్కడ పంపించేసేసి ప్రభుత్వ వైద్య కళాశాలలో తక్కువ ఖర్చు తీసుకోవచ్చు. అదే ప్రైవేట్ పరం అయితే కోట్ల రూపాయలు కాసులు కుమ్మరించాల్సిందే. కేవలము ఈ ప్రభుత్వ ఎంబీబీఎస్ సీట్లు అనేటువంటిది ఒక వర్గానికో లేకపోతే కనుక అప్పర్ కమ్యూనిటీకో లేకపోతే డబ్బున్నోడికి అనేటువంటి కాన్సెప్ట్ ఉంది. ఇది చాలా అన్యాయం చంద్రబాబు. ఇది ప్రజల్లో మైమర్చిపోవడానికి తన యొక్క ట్విట్టర్ హ్యాండిల్స్ ద్వారా తన యొక్క సోషల్ మీడియాలో ఎల్లో మీడియాలో మొత్తం అంతా ఎన్ని కళాశాలలు వచ్చాయి ఎన్ని చేశారనేటువంటిది చేస్తూ ఊదరగొడుతున్నారు కదా. మేము ఛాలెంజ్ చేస్తున్నాము, ప్రభుత్వ వైద్య కళాశాలలు ఎవరి హయాంలో ఎన్ని వచ్చాయి అనేటువంటిది వైట్ పేపర్ రిలీజ్ చేయగలరా? ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఛాలెంజ్ చేస్తున్నాం. తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఎప్పుడు వచ్చిన బీజేపీ పార్టీ విజయం సాధిస్తుందని రాష్ట్ర ఉపాధ్యక్షులు వెర్రబెల్లి రఘునాథరావు పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఎన్నికైన తర్వాత తొలిసారి పెద్దపల్లి జిల్లా రామగుండంకు రావడంతో రామగుండం నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి నాయకులు మరియు కార్యకర్తలతో కలిసి పెద్ద ఎత్తున ఆయనకు ఘనస్వాగతం పలికారు. గత పార్లమెంట్ ఎన్నికలు ఎమ్మెల్సీ ఎన్నికలలో బీజేపీ గణనీయంగా ఓట్లు సాధించిందని కోల్బెల్ట్ ప్రాంతంలో పార్టీ విజయం కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు. ముఖ్యంగా రాజీవ్ రహదారిని జాతీయ రహదారిగా మార్చేందుకు ప్రయత్నిస్తామని, అదేవిధంగా సింగరేణి ప్రాంతంలోని సమస్యలపై పోరాటం చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా రఘునాథరావును పార్టీ కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. భారత్ మాతా కీ జై. నగన్న నాయకత్వం, నగన్న గారి నాయకత్వం, నగన్న గారి ఎక్స్ఎంపీ గారు కనబడాలి. రఘునాథ్ గారి నాయకత్వం, రఘునాథ్ గారి నాయకత్వం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాతా జిందాబాద్, బీజేపీ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్. భారత్ మాతా కీ జై. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. तो దిగేటప్పుడు రాష్ట్ర కమిటీని ప్రకటించడం జరిగింది. ఈ ప్రాంత ముద్దుబిడ్డ మంచిర్యాల జిల్లా గతంలో అధ్యక్షులుగా పనిచేసిండ్రు. ఒక సిద్ధాంతం కొరకు భారతీయ జనతా పార్టీ అభివృద్ధి కొరకు ఒక కార్యకర్త స్థాయి నుండి ఇవాళ అంచెలంచెలుగా ఎదుగుతూ రాష్ట్ర పార్టీలో ఉపాధ్యక్షులుగా ఇవాళ అవకాశం పొంది మొదటిసారి రామగుండం గడ్డ మీద అడుగుపెట్టినటువంటి గౌరవ పెద్దలు వెర్రబెల్లి రఘునాథరావు గారికి మా భారతీయ జనతా పార్టీ సాదర స్వాగతం పలుకుతూ ఈరోజు రామగుండం B4 రోజ్ వద్ద మరి ఘనంగా వారికి స్వాగతం పలుకుతా ఉన్నాము. వారితో పాటుగా పెద్దలు గౌరవనీయులు మాజీ పార్లమెంటు సభ్యులు ఈ ప్రాంతంలో ప్రజల ఆశీర్వాదంతో మరి పార్లమెంటులో అడుగుపెట్టి గత 5 ఏళ్లు కూడా ప్రజల కోసం నిరంతరం పాటుపడేటువంటి వ్యక్తి మా గౌరవ బోర్లకుంట వెంకటేష్ నేత గారు కూడా వారితో రావడం జరిగింది. వారికి కూడా హృదయపూర్వకంగా సాదర స్వాగతం పలుకుతూ మరి వాళ్ళ
వీరి నాయకత్వంలో, రఘునాథ్ అన్న నాయకత్వంలో, అలాగే మా వెంకటేష్ నేత గారి సహకారంతో ఈ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ అభివృద్ధి కొరకు, ఈ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల కొరకు, ఇవాళ ముఖ్యంగా ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక వారి యొక్క అఘాయిత్యాలకు ఎవరైతే ప్రజలు బలవుతా ఉన్నారో వారి వైపున మరి మా రగన్న గొంతు వినిపిస్తాడని చెప్పి, ప్రజల సమస్యల కోసం పోరాటం చేస్తాడని చెప్పి ఈ సందర్భంగా మరి తెలియజేస్తూ, ముఖ్యంగా వారికి రాష్ట్ర పార్టీలో అవకాశం రావడం మా అందరికీ కూడా సామాన్య కార్యకర్తలకి దక్కినటువంటి గౌరవంగా మేము భావిస్తూ వారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ వారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు చాలాసేపటి నుంచి ఇక్కడ ఉన్న బీజేపీ కార్యకర్తలకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా నమస్కారం. నాకు రాష్ట్ర ఉపాధ్యక్షుని బాధ్యత ఇచ్చినందుకు రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారికి, అదేవిధంగా ఈ ప్రాంతం యొక్క కార్యకర్తలు, ముఖ్యంగా ఈ సింగరేణి ప్రాంతం యొక్క కార్యకర్తలు, చాలా మంది కార్యకర్తలు ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో కాషాయ జెండా ఎగిరేయాలని పనిచేస్తున్నారు. ఇది వాళ్ళ యొక్క కృషి యొక్క ఫలితం. ఇవాళ నాకు వచ్చిన గుర్తింపు ఈ ప్రాంతంలో జరిగిన మొన్న ఎంపీ ఎలక్షన్లు కావచ్చు, దాని తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంచి ఫలితాలు రావడంతో ఈ ప్రాంతంలో పార్టీని ఇంకా డెవలప్ చేయాలి. ఈ ప్రాంతంలో ఉన్న కార్యకర్తలందరికీ కూడా స్ఫూర్తి కొరకు భారతీయ అందరూ వాడేది ఇదే రోడ్డు, కానీ ఇవాళ ఈ రోడ్డు మీద ఇన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఇంతమంది చనిపోతున్నారు, ఇట్లా అనేక సమస్యలు ఉన్నాయి. ఈ అన్ని సమస్యల మీద కూడా భారతీయ జనతా పార్టీ తరఫున పోరాడతాము. స్థానిక సంస్థ ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూడా ఎగిరేది కాషాయ జెండా. భారత్ మాతాకి అర్జీవన్ ఏరియాలోని CSP1 GDK 11 ఇంక్లైన్లో కార్మికుల సొంతిల్లు అమలుపై అభిప్రాయ సేకరణ కోసం ఓపెన్ బ్యాలెట్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మొండ శ్రీనివాస్ మాట్లాడారు. సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ CITUగా ఈ నెల 11, 12 తేదీలలో సింగరేణి వ్యాప్తంగా సింగరేణి కార్మికుల సొంతిల్లు అమలు కోసం ఓపెన్ బ్యాలెట్ కార్మికుల అభిప్రాయ సేకరణ చేయడం జరుగుతూ ఉంది. నిన్న మిగిలిపోయిన మైన్స్ ఏవైతే ఉన్నాయో ఈరోజు GDK 11 ఇంక్లైన్, CSP1 ఈరోజు పెద్ద మొత్తంలో కార్మికుల అభిప్రాయ సేకరణ స్వచ్ఛందంగా చేస్తూ ఉన్న పరిస్థితి ఉంది. కార్మికులు మస్టర్ పడేటప్పుడు, అవుట్ పడి ఇంటికి వెళ్ళేటప్పుడు అందరూ కూడా పెద్ద సంఖ్యలో GDK 11 ఇంక్లైన్లో తమ అభిప్రాయాన్ని, సొంతిల్లు అభిప్రాయాన్ని పూర్తి స్థాయిలో వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం దాదాపుగా సింగరేణి సంస్థ వద్ద 1300 ఎకరాల భూమి మిగిలి ఉంది. దాన్నంతా కూడా కార్మికులకు 250 గజాల చొప్పున ఇచ్చేసి సొంత ఇంటి రుణం కోసం కోల్ ఇండియాలో 30 లక్షల అగ్రిమెంట్ జరిగింది. సింగరేణిలో కూడా దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తే ఆ 30 లక్షల వడ్డీ లేని రుణం తీసుకొని మీరు ఇచ్చిన జాగాలలో ఇండ్లేసుకొని సొంత ఇల్లు నిర్మాణం చేసుకునే అవకాశం ఉంటుందన్న అభిప్రాయంతో సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ CITU ఈ పోరాట కార్యక్రమాన్ని తీసుకున్నది. అంతేకాకుండా సింగరేణిలో 40,000 మంది పైచీలకు కార్మికులు ఉంటే 50,000 పైన పైచీలకు కోటార్స్ ఉన్నాయి. ఈ కోటార్లన్నీ కూడా అన్యాక్రాంతం అయిపోతూ ఉన్నాయి, అక్రమాలకు గురవుతూ ఉన్నది. మిగిలిపోయిన ల్యాండ్ అంతా కూడా ఇతరతలకు ఆక్రమించుకున్న పరిస్థితి కూడా ఉంది. పెద్ద పెద్ద బడా వ్యాపారస్తులు కూడా ఆక్రమించుకొని గోదావరిఖని లాంటి పట్టణంలో, ఇతర పట్టణాలలో వ్యాపారం చేసుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ గోదావరిఖనికి చూసినప్పుడు కోటర్ల పక్క పొంటే మున్సిపల్ ఆఫీసు మనం చూసుకుంటే మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ ముందు సింగరేణి ల్యాండ్లో మొత్తం మంది ప్రైవేటు వాళ్ళు వ్యక్తులు ఇల్లేసుకొని అలా వ్యాపారం చేసుకొని జీవనం కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. కానీ సింగరేణిలో పనిచేసి రిటైర్మెంట్ అయ్యేంత వరకు కూడా ఈరోజు ఇల్లు లేని పరిస్థితులలో మగ్గుతున్న పరిస్థితి ఉంది. ఈ సంస్థ సింగరేణి కార్మికులు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి డివిడెంట్ రూపంలో, కేంద్ర ప్రభుత్వానికి డివిడెంట్ రూపంలో అందిస్తున్నప్పటికీ కోటర్లనే ఉండి సొంతిల్లు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. ఆ ఉన్న కోటర్లకు కూడా కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. కోటర్ తీసుకున్నందుకు అలవెన్సుల పేరుతోటి వేల రూపాయలు రికవరీ చేస్తున్నారు. కాబట్టే ఆ వేల రూపాయల రికవరీ ఏదైతే చేస్తూ ఉన్నారో మాకు సొంతిల్లు అమలు చేస్తే ఆ రికవరీ బ్యాంక్ లోన్గా పెట్టుకొని మా ఇల్లు నిర్మాణానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సింగరేణిలో మిగిలిపోయిన ల్యాండ్, అలాగే మిగిలిపోయిన కోటర్స్ ఇవన్నింటినీ కూడా ఒకసారి స్టడీ చేసి కార్మికులందరికీ సొంతిల్లు అమలయ్యే విధంగా యాజమాన్యము, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనే ఈరోజు ఈ 2 రోజులు కూడా బ్యాలెట్ ఉద్యమ కార్యక్రమం చేపట్టినాం. ఈ బ్యాలెట్ ఉద్యమ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కార్మిక వర్గం పెద్ద ఎత్తున
పెద్ద ఎత్తున సంఖ్యలు కావాలనే అభిప్రాయానికి వ్యక్తం చేయడం జరుగుతూ ఉన్నది. అందుకనే ఇప్పటికైనా మేనేజ్మెంట్ సింగరేణి యాజమాన్యం ఆలోచించి, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచించి దీని మీద ఎమ్మెల్యేలు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు ఇప్పటికీ అనేక విషయాల మీద వినతి పత్రాలు అందించడం కాబట్టే ఈ సంఖ్యల అమలు కోసం ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. కాబట్టే ఈ పోరాటం విజయవంతం కావాలని చెప్పి సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ సిఐటిగా కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తాం. కార్మికులకు సొంతింటి పథకం వెంటనే సిఐటియు సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు సింగరేణి కార్మికులందరికీ సొంతింటి పథకం వెంటనే, కార్మికుల కోరిక మేరకు సొంతింటి పథకం వెంటనే, కార్మికుల కోరిక మేరకు సొంతింటి పథకం వెంటనే. సింగరేణిలో అన్యాక్రాంతం అవుతున్న భూములను కార్మికులకే ఇవ్వాలి. సింగరేణిలో అన్యాక్రాంతం అవుతున్న కోటలను కార్మికులకే ఇవ్వాలి. సింగరేణిలో అన్యాక్రాంతం అవుతున్న సంస్థ భూములను కార్మికులకే ఇవ్వాలి. ప్రతి కార్మికునికి 250 గజాల స్థలం కేటాయించాలి. వడ్డీ లేని రుణం 30 లక్షలు చెల్లించాలి. కార్మికుల ఐక్యత. అన్యాక్రాంతం అవుతున్న కోటాలను పర్మనెంట్ కార్మికులకే ఇవ్వాలి. కార్మికుల ఐక్యత. సిఐటియు. సార్ నమస్తే. కార్మికుల ఐక్యత. కార్మికుల అభిప్రాయం మేరకు సంతిళ్లు వెంటనే అమలు చేయాలి. కార్మికుల అభిప్రాయం మేరకు సంతిళ్లు వెంటనే. సింగరేణి కార్మికుల సంతిళ్లు వెంటనే. సిఐటియు. కార్మికుల ఐక్యత. కార్మికుల అభిప్రాయాన్ని పరిగణలో తీసుకొని సంతిళ్లు వెంటనే. కార్మికుల అభిప్రాయాలను పరిగణలో తీసుకొని సంతిళ్లు వెంటనే. కార్మికుల ఐక్యత. హైదరాబాద్లో వర్షం పడుతుండటంతో హయత్ నగర్, వనస్థలీపురం, ఎల్బీ నగర్ ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన నీరు నేషనల్ హైవేపై చేరడంతో ఎల్బీ నగర్ నుండి హయత్ నగర్ మధ్య వాహనాలు నిలిచిపోయాయి. స్థానిక అధికారులు, ట్రాఫిక్ పోలీసులు వాహనాలను మార్గనిర్దేశం చేయడానికి చర్యలు చేపట్టారు. ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తిరుమల ప్రతిష్ట రోజురోజుకి దిగజారిపోతున్నట్టు స్థానికులు మరియు భక్తులు గమనిస్తున్నారు. మొన్నటికి మహద్వారం వద్ద గ్రిల్ గేట్కు తాళాలు వేయడం, టీవీ5 ఉద్యోగి శ్యామ్ నాయుడు చిల్లర కారణాలతో జరిగిన సంఘటన కలకలం రేపింది. తాజాగా తిరుమలలోని PSC4 లగేజ్ కౌంటర్ వద్ద మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తిస్తూ మహిళతో గొడవ చేయడం ఘటించింది. హాక్ చేసిన వ్యక్తిని తిరుపతిలో మద్యం తాగి తిరుమలకి వచ్చినట్లు ఒప్పుకున్నాడు. భక్తులు మరియు పర్యవేక్షకులు అభిప్రాయంలో టీటీడీ విజిలెన్స్ విభాగం పూర్తి నిర్లక్ష్యం చేస్తుండటంతో కొండపైకి మద్యం తాగిన వ్యక్తి ఎలా చేరగలిగాడో ప్రశ్నిస్తుంది. తిరుపతిలో రాకూడదు కదా, కొండకి ఎందుకు వచ్చినావా సార్? మా భార్య 5 నెలలు సార్ వెళ్ళిపోయి. మైబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథన్ కేకన్ జిల్లా ఎనుగుర్తి రైతు వేదికను సందర్శించి రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వేదికను పర్యవేక్షించాలని ఆదేశించారు. వార్త ప్రకారం ఎస్పీ స్థానిక అధికారులతో కలిసి వేదికలో పర్యవేక్షణ నిర్వహించి సమస్యలు తక్షణ పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
బీఆర్ఎస్ నేత కేటీఆర్ చేసిన ఫిరాయింపు రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలకు ప్రతిగా రాష్ట్ర మంత్రి సీతక్క తీవ్రంగా స్పందించారు. సీతక్క వ్యాఖ్యానంలో నూతన రాష్ట్రంలో ఫిరాయింపు రాజకీయాలకు ఆజ్యం వేసిన వారు కేసీఆర్, ఫిరాయింపు సంస్కృతికి పితామహుడు కేసీఆర్, పరాయి పార్టీలో గెలిచిన తలసాని సబితా ఇంద్రారెడ్డిని మంత్రులుగా ప్రమాణం చేయించిన చరిత్ర బీఆర్ఎస్కి తెలిసిందే అన్నారు. అలాగే నాడు పార్టీలు మారిన ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించారా? పార్టీ మారిన వారితో రాజీనామాలు చేయించి మాట్లాడితే మంచిదా? నాడు రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన మీకు రాజ్యాంగ ధర్మాసనం ఆశ్రయించే నైతిక హక్కు లేదని కౌంటర్ చేశారు. ఈ వ్యాఖ్యలు స్థానిక రాజకీయాల్లో మరోసారి చర్చకు కారణమయ్యాయి. ఇవాళ వాళ్ళ పార్టీ నుంచి రాగానే ఇవాళ రకరకాలు మాట్లాడుతున్నారు. ఫస్ట్ నీ పార్టీలో జాయిన్ చేసుకున్నటువంటి వాళ్లకు ఏ జీన్స్ ఉన్నాయని నువ్వు జాయిన్ చేసుకున్నావు. నీకు చిత్తశుద్ధి ఉంటే ఇవాళ కోర్టులో పోయి కొట్లాడుతున్నావు కదా, మరి ఆ రోజు వెంటనే తీసుకొని మంత్రులుగా కూడా చేసారు. ఏది నీ నీతి అంటున్నా కేటీఆర్, నీ నీతి నీ రీతి ఏదయ్యా? ఆ రోజు తలసాని శ్రీనివాస్ యాదవ్ను సబితా ఇంద్రారెడ్డిని తీసుకొని ఎమ్మెల్యేలుగా తీసుకొని అదే గవర్నర్ దగ్గర తీసుకుపోయి అత్యంత నీచంగా హేయంగా నువ్వు మంత్రి పదవులు కూడా ఇచ్చి రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన నువ్వు ఇవాళ రాజ్యాంగ ధర్మాసనం కాడికి పోయేటువంటి అర్హత నీకుందా? ఫస్ట్ ఇప్పటికైనా నేను సవాల్ చేస్తున్నా. మా పార్టీలోకి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు నువ్వు అంటున్నావు కదా, దానికి పునాదిగా నువ్వు కొత్త రాష్ట్రంలో మొత్తం 2014లో 2018లో ఎవరున్నా కూడా పాపం సర్పంచులున్నా, ఎంపీటీసీలున్నా, జెడ్పీటీసీలున్నా, ఎమ్మెల్యేలున్నా, ఎంపీలున్నా అందరినీ భయపెట్టి బలవంతం చేసి రకరకాలుగా తీసుకొని అలాంటి మార్పిళ్లకు శ్రీకారం కొత్త తెలంగాణలో చుట్టింది నువ్వు. నీకు రాజ్యాంగం మీద గౌరవం ఉంది. ఇల్లో పోయినంటే మరి నీ పార్టీలో ఉన్న ఒక్కరిని కూడా ఎందుకు నువ్వు రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్కి రాలే? ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నావు. అదే కాకుండా ఇప్పటికీ మేము సవాల్ చేస్తున్నాం. మీ పార్టీలో ఇతర పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు ఇప్పుడు కూడా గెలుచున్నారు, వాళ్ళని కూడా రాజీనామా చేయించు. ఆ రోజు మా పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు సబితా ఇంద్రారెడ్డి కానీ, సుధీర్ రెడ్డి కానీ, లేకుంటే ఇతర టీడీపీ నుంచి వచ్చిన తలసాని శ్రీనివాస్ యాదవ్ కానీ, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఆ రోజు వాళ్ళు రాజీనామా చేయకుండా మీ పార్టీలకు వచ్చారు కదా, మీ పార్టీలకు ఈ రోజు రాజీనామా చేయించి అప్పుడు మా దాంట్లోకి వచ్చిన వాళ్ళు అడిగితే జనం హర్షిస్తారు. కానీ నీకో నీతి మందికో నీతి అనడం ఇది ఎవరు కూడా హర్షించరు. కాబట్టి ఆ యూట్యూబ్లు పెట్టుకొని చూపించుకున్నంత మాత్రాన ఎవరు ఏదో పేడి ఆర్టిస్టులతో మాట్లాడిస్తే అది కాదు. కాబట్టి ప్రజలకు తెలుసు నువ్వేం మాట్లాడి, నువ్వు 10 ఏళ్ళు అధికారంలో నువ్వేం చేసినావు పబ్లిక్ తెలుసు. కాబట్టి అది మర్చిపోయి ఇతరులను ప్రశ్నించే నైతిక అర్హత నీకు లేదు. జగిత్యాల రూరల్ మండలం కల్లెడ గ్రామంలో వినాయకుడి వద్ద చందా ఇవ్వలేదని మహిళలపై కుల బహిష్కరణ సంఘటన జరిగింది. స్థానిక కుల పెద్దలు ఏ కుటుంబం ఎక్కువ చందా ఇవ్వలేదు అంటే 25,000 కొంచెం మాత్రమే ఇచ్చింది అంటే 5,000 జరిమానా విధించారని తెలుస్తుంది. చదరంగా చెప్పాలంటే వినాయకుడి దగ్గర కొబ్బరికాయ కొట్టేందుకు వెళ్లిన 4 కుటుంబాలను 1,116 చందా ఇచ్చేలా కుదింపులు చేశారు. ఆ కుటుంబాల్లోని మహిళలు అప్పులు అయ్యి తినడానికే తిండి లేక చందా ఇవ్వలేకపోవడంతో కంటతడి పెట్టినట్లు చెప్పారు. ఊర్లోని ప్రజలు మమ్మల్ని చూస్తే మొహం మీద తలుపులు వేస్తున్నారని, ఈ పరిస్థితి ఆమెను తీవ్ర ఆవేదనలో ఉంచిందని సమాచారం అందింది. కొబ్బరికాయ కొట్టాలన్నారు. అయ్యో దేవుడా ఎట్లా అని నా ఇంట్లో నేను చిన్న గణపతి పెట్టుకున్నా సార్. మరేం చేద్దాం, మరి నా దేవుడు నాకు కానీ చిన్న గణపతి పెట్టుకొని మా ఇంట్లో మేమే సార్ జీతుకొని చప్పటికి వెళ్ళిపోయినా మే ఎట్లా పెట్టాలి సార్? మాకే తినడానికి తిండికి లేదు. నేను ఎట్లా దేవుడికి కానీ ఒక 5ో 10ో పెడదామని అనుకున్నాం, కానీ ఇట్లా వేస్తారని తెలియదు అని మేము చప్పటికి సైలెన్స్ ఉన్నాం సార్. మేమెవరిని ఏమనలేదు, మమ్మల్ని ఇట్లా వేసిరాళ్ళు. మమ్మల్ని చూసి తలుపులు వేసుకుంటారు, మమ్మల్ని చూసి ముఖం సాటేస్తుర్రు. పోవద్దు, వాళ్ళ 4 రెండలతో పోయి వాళ్ళతో మాట్లాడిన వాళ్ళకి 25,000 దండుకు అని చెప్పారు. చెప్పేటోళ్ళకి 5,000, చూసిన వాళ్ళకి 5,000, వాళ్ళతో మాట్లాడద్దు అని చేసిరు సార్. ఇది ఎక్కడ న్యాయం? మాకు న్యాయం జరగాలి.
ఏమో అది మస్తు బాధ అనిపించింది. తప్పైందా ఒప్పుకోమన్నారు సార్, తప్పైందా కొత్తగూడెం మండలం పోగులపల్లి ఎంఆర్ఎస్లోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ మీట్ జెండా ఆవిష్కరణ ద్వారా ప్రారంభించబడింది. ఈ కార్యక్రమాన్ని గురుకులాల సెక్రటరీ సీతాలక్ష్మి ఐఏఎస్ ఘనంగా నిర్వహించారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.